విరాట్ సార్ చెప్పండి సార్. భూమికి మరీ 0 రాలేదు కదా, పాస్ మార్కులకి 1 మార్కే కదా తక్కువ. భూమికి ట్యూషన్ చెప్పి 1 వీక్ తర్వాత ఎగ్జామ్ పెట్టమని చెప్పారు. ఆ ట్యూషన్ కూడా చైర్మన్ గారు ఇంట్లోనే చెప్పమని చెప్పారు. నానమ్మా నా కొంప ముంచావు. నేను ఆ సబ్జెక్ట్లో వీక్ సార్, నాకు కూడా ట్యూషన్ చెప్పాలి. నీకెందుకు? నీకు 95 మార్క్స్ వచ్చాయి కదా. అది ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ తెలుసు. వేరే క్వశ్చన్స్ వచ్చుంటే భూమిలాగే నేను కూడా ఫెయిల్ అయ్యి ఉండేదాన్ని సార్. అదేదో మీరు చూసుకోండి. భూమి, ఇవాళ నుంచి కాలేజీ అయిపోగానే చైర్మన్ గారి ఇంటికి వెళ్ళండి. విరాట్ సార్ వచ్చి నీకు ట్యూషన్ చెప్తారు. అట్టేకే సార్. ఓకే. నువ్వు నన్ను ఫైనల్ పరీక్షకు కూసోనేకూడదనుకున్నావు. నాను ఇయ్యాలటి నుంచి నీకు పరీక్షెట్టబోతున్నా. విరాట్ సార్ ఎక్కడ నాకు సొంతమవుతాడని భయపడుతున్నావు కదూ. విరాట్ సార్ మీద నీకంత నమ్మకం లేదా? నాకు నీ మీద నమ్మకం లేదే. ఈ ట్యూషన్ ఒకటి నా గండానికి. కొన్ని మొహాలు ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. తప్పుద్దా? మీరు పాఠాలు సరిగ్గా చెప్తేనే కదా మాకు 100కి 100 మార్కులు వచ్చేది. మమ్మల్ని అంటారేటి? ఏంటి, నేను లెసన్ సరిగ్గా చెప్పడం లేదా? అవును మరి. నన్ను మిగతా సబ్జెక్టుల్లో 100కి 90 మార్కులు తెచ్చుకున్నాను. మీ సబ్జెక్టే రాయలేదు అంటే నాను పోరు స్టూడెంట్ని కాదు, మీరే పోరు లెక్చరర్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,